This is the first house in Goa which is guided and light and sound system. Please come inside. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే ప్రజెంట్ సౌత్ గోవాలో ఉన్నాము. సౌత్ గోవాలో ఏంటంటే ఒక 2 days ఉండే ప్లాన్ ఉంది. నార్త్ గోవాలో యాక్చువల్గా 5 days ఉన్నాము. రకరకాల ప్లేస్లు అయితే చూసాము. మీరు వీడియోలో చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. సో సౌత్ గోవాలో ఏంటంటే మొత్తం 2 రోజులు ఉంటాను. ఈ సౌత్ గోవాలో నేను ఏంటంటే నిన్న రీచ్ అయ్యాను. నేను స్టే చేసిన హాస్టల్ పేరు బిబితాకి హాస్టల్. ఇది రోజుకి 700 రూపాయలు పడ్డది. 3 nights తీసుకున్నాను. 2100 రూపీస్ 12 bed డాము. ఇంకా పక్కన అయితే 2 హాస్టల్స్ కూడా ఉన్నాయి. మీరు చూసి తీసుకోవచ్చు. అరౌండ్ 1 bedకి అయితే కనుక ఒక 700 నుంచి 1200 రూపాయల మధ్యలో ఉంటుంది ప్రైస్ 1 day కోసం అయితే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఇది డిసెంబర్ 2nd week కదా, చాలా పీక్ సీజను. సో సౌత్ గోవాకి రావాలంటే కనుక నార్త్ గోవా నుంచి మనకు ఒక 100 kilometers పట్టుద్ది. అంటే బిబితాకి హాస్టల్ నేను ఉండేది పాలోలిం బీచ్ దగ్గర ఉంటుంది. నార్త్ గోవా టు సౌత్ గోవా అరౌండ్ 100 kilometers, ఒక 70-80 kilometers అవుద్ది. నాకైతే 2 గంటలు టైం పట్టింది మొత్తం ఓవరాల్గా రావడానికి బైక్ పైన. అదేమన్నా బైక్ మీరు కారు కానీ రెంట్ తీసుకోవచ్చు, లేకపోతే బైక్ కానీ రెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ నార్త్ గోవాలో. సౌత్ గోవాలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, దొరికేది ఇబ్బంది ఉంటుంది ఈ వెహికల్స్ రెంట్ తీసుకోవాలనుకుంటా కనుక. ఒకసారి మనం సౌత్ గోవాకి వచ్చిన తర్వాత రకరకాల ప్లేస్లు చూసేది. ఈ రోజు అయితే నాకు సౌత్ గోవాలో డే 1. ఈరోజు కొన్ని ప్లాన్ చేశాను చూసేవి. అందులో ఒక బీచ్, కొంచెం విలేజెస్, కొన్ని చర్చెస్. అందులో నెంబర్ 1 పాయింట్ ఎంత కనుక మనం వచ్చింది చందూర్. ఈ చందూర్ అనేటువంటిది ఒక 50 నిమిషాలు పట్టుద్ది ఉత్తర దిశలో. నార్త్ సైడ్ రావాలి. మన ఇక్కడ బిబితాకి హాస్టల్ అంటే పాలోలిం బీచ్ దగ్గర నుంచి ఒక 30-40 kilometers నార్త్, అరౌండ్ ఒక గంట సేపు పట్టింది రావడానికి. ఇక్కడ ఏంటంటే ఒక 2-3 రకాల పోర్చుగీస్ స్టైల్ కట్టడాలు, చర్చిలు అవి ఉన్నాయి. ఒకసారి మీరు చందూరుకి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు మెయిన్గా 3 ప్లేసులు చూసేవి. నొస్సా సెన్హోరా చర్చ్ మనకు వెనక సైడ్ కనిపిస్తుంది. కొంచెం ఇటు సైడు మెంజిస్ బ్రగాంకా హౌస్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఫెర్నాండెస్ హెరిటేజ్ హౌస్. మొత్తం 3 ఉన్నాయి చూసేటివి. ఈ 3 ప్లేస్లు అయితే మనం ఈరోజు కవర్ చేద్దాం. మనకి వెనక సైడ్ అయితే చూడొచ్చు నోసా సెన్హోరా చర్చ్. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, లాకేసి ఉన్నది. సో లోపలికి తెలియలేము. సో ఈ ఊరి బయటనే అంటే ఈ చందూర్ మార్కెట్ అనుకుంటారు, లోకల్ మార్కెట్. రకరకాల ఫ్రూట్స్, రకరకాల బొమ్మలు అయితే అమ్ముతున్నారు. ఫ్రూట్స్, కూరగాయలు. మనం కూడా కొంచెం చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుంది అనేటువంటిది. చాలా సింపుల్గా ఉంది. సో రకరకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు రోడ్డు పొంటి. యాక్చువల్గా ఈ ఊరి పేరు చందూర్ అంటారు కదా. దీని యాక్చువల్గా ఫస్ట్ పేరు చంద్రపూర్ అనే ఫేమస్ ఉండే. ఎందుకంటే ఇక్కడ కదంబ రాజులు, భోజరాజులు వీళ్ళంతా కూడా ఇక్కడ పాలించారు. ప్రజెంట్ సో చాలా కాలం క్రితం ఏంటంటే ఈ చంద్రపూర్ చందూర్ అనేటువంటిది గోవా క్యాపిటల్ సిటీగా ఉండేది యాక్చువల్గా. హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు 2వ లొకేషను మెంజిస్ బ్రగాంకా హౌస్. ఈ మెంజిస్ బ్రగాంకా అనే అతను ఏంటంటే ఒక పొలిటికల్ యాక్టివిస్టు, ఒక జర్నలిస్ట్ కూడా. ఇతను ఏంటంటే పోర్చుగీస్ రూల్ని కూడా బాగా అపోజ్ చేశాడు. అయితే ఈ భూమి ఇతనికి ఎలా వచ్చిందంటే ఈ ఏరియా అనేటువంటిది ఇతని పూర్వీకులు ఒక అతను స్పెయిన్కి ఒక వైస్ జనరల్ లాగానో సంథింగ్ లాగా పనిచేశాడంట. ఆ టైంలో స్పెయిన్ వాళ్ళు ఈ భూమిని వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారంట. ఇప్పుడైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఇప్పటికీ వాళ్ళ ఆధీనంలో ఉంది. ఈ ఇల్లు ఏంటంటే 2 భాగాలుగా విడిపోయిందంట. విడిపోవడం అంటే తర్వాత ఈ భూమి అంతా అంటే వాళ్ళ ఇద్దరు సిస్టర్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే హెరిడిటరీ ప్రకారం ఇద్దరికి వెళ్ళాలి కదా. సో ఆ విధంగా వెళ్ళిపోయింది. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది చాందూర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద హెరిటేజ్ హౌస్ అన్నట్టు. చాలా ఓల్డ్ స్టైల్, 350 సంవత్సరాల క్రితం కట్టారు. అది ఇప్పటికి అలానే ఉంది. సో లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాము. ఇది ఏంటంటే మనం ఇంతకుముందు చూసాం కదా నొస్సా సెన్హోరా చర్చ్, దానికి దగ్గరనే ఉంటుంది. 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. I am Sharmila Braganza Pereira, the 15th generation of this Braganza Pereira home. My great-great-grandfather was the Vice Consul General for Spain. He built this house and extended and furnished it. Since the 16th century, this house is existing. This place, Chandor, is changed from Chandrapur, which was the capital of Goa in the 11th century when the Kadambas were ruling. So what we have in the house is Belgian chandeliers, porcelain from China, marble Italian, and 2 things that are going are the furniture and the painting. But we have 2 chairs which are gifts to my great-great-grandfather from the King of Portugal, Dom Luís. Dom Luís gifted the 2 chairs which are in the ballroom, 2 throne chairs with the coat of arms in it.
సో ఇప్పుడే మనం మెంజిస్ బ్రెగాంకాస్ హౌస్ అయితే చూసాము. లోపల టూరు 2 ఉన్నాయి, అంటే ఇద్దరు సిస్టర్స్ 2 భాగాలుగా తీసుకున్నారు. ఒక సైడ్ వెళ్ళి చూసాము. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు తీసుకున్నారు. నార్మల్ ఎంట్రీకి అయితే చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకవేళ పెళ్లి షూట్ లాగా తీసుకుంటే కనుక 3000 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తున్నారు. 3000 5000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అయితే మనకు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చాలా బాగుందంట. మీరైతే లెఫ్ట్ సైడ్ ట్రై చేయండి. నేను రైట్ సైడ్ ఉన్న దానిలోకి వెళ్ళి చూశాను. ఓకే, బాగానే ఉంది ఓవరాల్గా. అంటే రకరకాల ఓల్డ్ ఏజ్ స్టైల్ అవి ఉన్నాయి, మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ లొకేషన్ అయితే మనకు ఒకటి ఫెర్నాండేజ్ హెరిటేజ్ హాల్ అని ఉంది. అక్కడికి వెళ్ళి చూసేసి తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్గా లోటోలిమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు 3వ లొకేషను ఫెర్నాండేజ్ హెరిటేజ్ హాల్ లోపలికి అయితే నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు మనం వెళ్ళాం కదా హెరిటేజ్ హాల్లోకి. సో అలానే ఉంటుంది, ఓల్డ్ స్టైల్ వస్తువులు అలాంటివి అయితే అన్ని కనిపిస్తాయి. బయట నుంచి చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు దానిలాగానే. ఇంతకుముందు మనం బ్లెగాంకా హౌస్ చూసాం కదా, అది కూడా చాలా బాగుంది. అలాగనే ఈ ఫెర్నాండేజ్ హెరిటేజ్ హాల్ కూడా చాలా బాగుంది. సో మనమైతే ఈ చాందూర్ అంటే చంద్రాపూర్ ఏరియాని ఇప్పుడు చాందూర్ అంటారు. ఇక్కడైతే అన్ని చూసేసాము. 3 ప్లేస్లు అయితే కనుక, ఒక చర్చ్, 2 హెరిటేజ్ హాల్స్ చూసాము. ఇప్పుడైతే నెక్స్ట్ మనం లోటోలిమ్ అనే ఒక విలేజ్కి వెళ్దాం. అదేంటంటే చాలా హెరిటేజ్ విలేజ్ అంట. పోర్చుగీసు స్టైల్ కట్టడాలు ఆ విధంగా ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 20 నిమిషాలు ఏమో టైం పట్టుద్ది. అది అయిపోయిన తర్వాత ఇంకొక బీచ్ ఉంది. తర్వాత ఇంకా వేరైతే కనుక వేరే ప్లేస్ కూడా మనం కవర్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు 2వ లొకేషన్కి వచ్చాము. ఫస్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళామంటే చాందూర్ దగ్గర కొన్ని ప్లేస్లు అయితే చూసాము. తర్వాత ఇప్పుడు వచ్చింది మనము లోటోలిమ్. ఈ లోటోలిమ్ దగ్గర ఏంటంటే మనకు వెనక సైడ్ కనిపించేది లోటోలిమ్ స్క్వేర్ చర్చ్. దీని ఆపోజిట్లోనే ఒక సిమెట్రీ కూడా ఉంది యాక్చువల్గా. ఇక్కడ లోటోలిమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి పోర్చుగీసు స్టైల్ మ్యాన్షన్స్ అవి ఎక్కువ కనిపిస్తాయి. ఈ విలేజ్ కూడా చాలా పెద్ద విలేజ్, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా. సో ఇంతకుముందే వచ్చేసిన బైక్ అయితే వెనక సైడ్ పార్క్ చేశాను. అక్కడ కూడా అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. మన వెనక సైడ్ కనిపించేది అదే పోస్ట్ ఆఫీస్. దాని పక్కనే పోస్ట్ ఆఫీస్ పక్కనే ఒక చిన్న బండి ఉంది, బ్లూ కలర్లో కనిపిస్తుందా. సో అందులో టీ తర్వాత చిన్న చిన్న స్నాక్స్ లాగా దొరికాయి. చిన్నగా మనం సమోసా లాంటివి తినేసి మనం లోకల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు చూసేదైతే కనుక ఒకటి బిగ్ ఫుట్ అని ఒకటి థీమ్ పార్క్ లాగా ఉంది. ఆ థీమ్ పార్క్లో ఏం చేస్తారంటే మనకు ఈ మొత్తం ఈ లోటోలిమ్ యొక్క విలేజ్ ఉంది కదా, దీన్ని ఎలా ఉంటుంది విలేజ్లో అగ్రికల్చర్ లైఫ్, ఓవరాల్ లైఫ్ గురించి థీమ్ పార్క్ లాగా ఉంటుంది అంట. అంటే విలేజ్ ఎలా ఉంది, గోవన్ లైఫ్, గోవన్ కల్చర్ గురించి స్టాచ్యూస్ లాగా, కొంచెం ఆర్టిఫిషియలే, న్యాచురల్ కాదు. అదొకటి చూడొచ్చు. దాని తర్వాత మనకు 2-3 రకాల మ్యాన్షన్స్ ఉన్నాయి. ఫిగరార్డో మ్యాన్షన్ అని ఇంకో 2-3 రకాల మ్యాన్షన్స్ ఉన్నాయి. అంటే పోర్చుగీసు స్టైల్ కట్టడాలు, అవి కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకదానిలాగా అయితే లోపలికి వెళ్దాం, మిగతా అయితే మొత్తం బయట నుంచి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం చూడాల్సింది ఏంటంటే బిగ్ ఫుట్. సో ఈ లోటోలిమ్ రావాలంటే కనుక మనం ఇంతకుముందు చందూర్ దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంది, అరౌండ్ ఒక 20-25 నిమిషాలు టైం పట్టుద్ది రీచ్ కావడానికి. ఓన్ వెహికల్ తీసుకుని వస్తే చాలా బెటర్, ఎందుకంటే బస్ ఫెసిలిటీ అంటే ఇంత దూరం రాలేము. మళ్ళీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే మనం స్కూటీ తీసుకుంటేనే బెటర్, 2 వీలర్. కార్ గిట్ల అయితే రోడ్లు చాలా ఇరుకిరుకుంటాయి కదా, చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి. 2 వీలరే తీసుకోండి. చాలామంది కార్ తీసుకొని కంఫర్టబుల్ ఉంటుంది కానీ తీసుకోవద్దు, ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని దగ్గర రోడ్స్ పెద్దగా ఉంటాయి, కానీ మెజారిటీ దగ్గర ఏంటంటే మన బైక్ పోయేంత సందే ఉంటుంది. అంటే కార్ కూడా వెళ్తుంది, కానీ ఒక కార్ వెళ్తే ఇంకో కార్ వెళ్ళడానికి ఆగిపోవాల్సిన పరిస్థితి, అంటే డబుల్ రోడ్ కంటే ఎక్కువ ఉండవు. సో ఇక్కడ అయితే లోటోలిమ్ విలేజ్ అయితే చాలా సింపుల్గా ప్రశాంతంగా ఉంది. జస్ట్ ఈ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు టైం పడుతుంది. రకరకాల గల్లీస్, అంటే మనం ఏంటంటే మేజర్ ఇంపార్టెన్స్ మాత్రమే చూస్తున్నాము, కానీ చాలా ప్లేస్లు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చిన్న చిన్న విలేజెస్, అక్కడక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో మనం లోటోలిమ్లో ఫస్ట్ చూడాల్సింది బిగ్ ఫుట్. ఇక్కడ ఏంటంటే గోవా కల్చర్ గురించి, దాని గురించి ఒక జస్ట్ ఓవర్ వ్యూ లాగా ఉంటుందంట. అంటే అన్ని కన్స్ట్రక్షన్ లాంటివి, కానీ ఒక థీమ్ పార్క్ లాగా ఉంటుంది. సో రకరకాల మ్యూజిక్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మనమైతే డీటెయిల్గా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఫీజు ఎంత, కెమెరాకి ఎంత విషయాలు అయితే కనుక. ఇది చూసిన తర్వాత మనకి వెనక సైడ్ ఇంకోటి హెరిటేజ్ బిల్డింగ్ ఉంది, నాకు తెలిసి ఇదే అనుకుంటా. దాని తర్వాత ఇది కూడా కవర్ చేద్దాము. ఓకే, ఇప్పుడైతే ఎంట్రన్స్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం ఫస్ట్ బిగ్ ఫుడ్కు 150 రూపాయలు తీసుకున్నారు వెనక సైడు. దీనికి అపోజిట్లో ఉండేది క్యాసా అల్వారిస్, ఒక హెరిటేజ్ హాలు, దాని కూడా టికెట్ ఇక్కడ తీసుకున్నారు, అది 150 రూపీస్. తర్వాత కెమెరాకి ఒక 20 రూపాయలు, అంటే కెమెరా రెండింటికి కలిపి ఒకటి టికెట్. కాదు ఎంట్రీ మాత్రం బిగ్ ఫుడ్కి అపోజిట్ వేరే ఉంటుంది, ఈ కెసా అల్వారిస్కి వేరే ఉంటుంది. 150 రూపాయలు, 20 రూపాయలు, మొత్తం 325 రూపాయలు అయినాయి. ఫస్ట్ అయితే మనము ఈ బిగ్ ఫుట్ లోపల ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత దీని ఆపోజిట్లో ఉన్నటువంటి క్యాసా అల్వారిస్, ఇదేంటంటే పోర్చుగీస్ స్టైల్ హిస్టారికల్ ప్లేసు. అది నేనేంటంటే బిగ్ ఫుట్ అది ఉంది కదా, దాని లోపలికి వెళ్ళాను లేదు, ఎందుకంటే మొత్తం ఆర్టిఫిషియల్ సంబంధించినవి ఉంటాయి. అంటే గోవన్ కల్చర్ గురించి, అంటే గోవాలో ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ ఎలా చేసేవారు, ఆ టైంలో బ్లాక్ స్మిత్స్ ఎలా ఉండేవాళ్ళు, బట్టలు ఎలా పిండుకోవాళ్ళు, ఈ సంబంధించిన మన ఇంటికి వచ్చి గాజులు పెట్టేవాళ్ళంట వెనకట. మన విలేజ్లో కూడా అట్నే చేసేవాళ్ళు.
అలాంటివి, తర్వాత ఇంకా రకరకాల కల్చర్ సంబంధించినవి అయితే చూపించారు. దాంతోపాటుగా రకరకాల గేమ్స్ ఎలా ఆడుకుంటున్నారు, దాంతోపాటుగా ఈ కాజు ఫేని ఎలా తయారు చేస్తారు, డిస్టిలేషన్ ప్రాసెస్, ఒకటేదో కోకమ్ అనే ఒక ఫుడ్ ఉంటుంది ఎర్రగా చిన్నగా బెర్రీస్ లాగా ఉంది, దాని నుంచి అయితే లోకల్ డ్రింక్ తయారు చేస్తారంట. సో ఆ డ్రింక్ గురించి కూడా చూపించారు యాక్చువల్గా. అండ్ శాంపుల్ తీసుకోవచ్చు, 20 రూపాయలు ఉంటే ఒక శాంపుల్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఒకటి బిగ్ ఫుట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా. ఒక అతను కొంచెం డబ్బులు రిచ్ అతనే, అతని దగ్గరికి ఒక అతను వచ్చేసి నాకు కొంచెం డబ్బులు కావాలంటే ఇచ్చిందంట. అలా 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 చాలా డబ్బులు తీసుకున్నాడు అతను. అలా తీసుకొని ఇతను మహాగురు, ఇతని పేరు ఏదో ఉంటుంది. సో తను మొత్తం పూర్ అయిపోయాడు, బాగా బీదవాడు అయిపోయాడు. ఒకనొక టైంలో తన ఇల్లు కూడా అమ్మేసుకుంటాడు, అంటే ఇతను దానం చేసి అలా అయిపోయాడు లాస్ట్కు. తర్వాత తను తన భార్య ఇద్దరు ఇల్లు అమ్మేసుకొని బయటకు వచ్చి ఒక దగ్గర ఉంటారు. తర్వాత ఒక టైంలో ఏమైందంటే వాళ్ళ భార్య కూడా చనిపోతుంది, ఎందుకంటే ఇల్లు కూడా ఉండదు, బయట ఎక్కడ ఉండి ఎవరు సహాయం కూడా చేయరు ఇతనికి. సో వాళ్ళ భార్య చనిపోద్ది, తిను ఒక్కడే అక్కడ రోడ్ల పైన వండుకుంటూ ఎలా బతుకుతూ ఉంటాడు. తనకు చేతనంత సహాయం కూడా చేస్తూ ఉంటాడు. ఒకనొక టైంలో దేవుడు కనిపించేసి కళలో కనిపించి నీకు పాత అతనికి డబ్బులు ఇచ్చావు కదా, దానం చేసావు కదా, అతని దగ్గర నుంచి డబ్బులన్నీ నీకు ఇప్పేయమంటావని అడిగితే లేదు అవసరం లేదు, అతను ఆనందంగా ఉన్నాడు కదా, నా దగ్గర నుంచి డబ్బులన్నీ తీసేసుకొని అట్నే ఉండని, నాకేంటంటే జస్ట్ మంచి ప్లేస్ చూపిస్తే అక్కడ నేను ప్రే చేసుకుంటాను, అంటే దేవుని గురించి భక్తిలాగా చేసుకుంటాను, పూజ చేసుకుంటాను అని చెప్తే ఒక పెద్ద వేడి బండ పైన తనకు ప్లేస్ చూపిస్తాడు. ఇక్కడ పూజ చేసుకో అంటే అక్కడికి వచ్చి దేవుని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఒకటే కాలు పెట్టి. అలా చేసి దేవునిలో ఒకరోజు దేవుడు వచ్చి తనను తీసుకెళ్ళిపోతాడు. తన పాదముద్ర మాత్రం ఇక్కడే ఉంది. అదే బిగ్ ఫుట్ అన్నట్టు యాక్చువల్గా, అది మెయిన్ ఇది. ఈ బిగ్ ఫుట్ అనే పేరు మీద చుట్టుపక్కల రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి, అంటే గోవన్ కల్చర్ గురించి చూపిస్తారు. దాంతో పాటుగా మనకు రకరకాల ఐటమ్స్ అనుకుంటే కొనుక్కోవచ్చు, గోవా సంబంధించి కూడా చిన్న రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఓకే, సో అదైతే అయిపోయింది. మనమైతే నెక్స్ట్ క్యాసా లైబ్రరీస్ ఏదో ఉంది, సో దానిలోకి అయితే ఎంటర్ అవుతాం. ఇది జస్ట్ దీని ఆపోజిట్లోనే ఉంటుంది. టికెట్ మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, 150 రూపాయలు దీనికి. సో ఇక సెక్యూరిటీ వాళ్ళకి చూపించేసి మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. Welcome to Casa Arauza, Portuguese way of living. This house was built in 18th century in 1755, 11,097 square feet. A respected and well-known lawyer named Salvador Ifimiano Francisco Arauzo Alvarez was the fourth generation. The last lived in this was the fifth generation. The sixth generation of Arauzo Alvarez family have made this into a museum. This is the first house in Goa which is guided and light and sound system. Please come inside. మనం క్యాసా అల్వారెస్ చూసాము, పోర్చుగీస్ స్టైల్లో బిల్డింగ్ చాలా బాగుంది. లోపల ఏంటంటే మొత్తం ఆడియో విజువల్స్ ఉన్నాయి, అవన్నీ నేను పెట్టట్లేదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే స్టార్టింగ్ ఎంటర్ అయిన తర్వాత చిన్న చేపల్ ఉంది, చేపల్ అంటే చిన్న పూజా మందిరం కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ కానీ ఎలా ఉన్నాయి, తర్వాత వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, ఒక నీళ్ళ బావి ఒకటి, తర్వాత ఇంకా రకరకాల వాళ్ళ టైంలో ఉన్నటువంటి వస్తువులు, డైనింగ్ ఏరియా, కిచెను, తర్వాత మెడిసిన్స్, తర్వాత వైన్ సంబంధించినవి ఆ టైంలో ఎలా ఉండేటివి, ఇంకా వాళ్ళకి సంబంధించిన పూర్తి విశేషాలు అయితే అందులో మనం చూడవచ్చు. బిల్డింగ్ కూడా చాలా బాగుంది, మన వెనక సైడ్ కనిపిస్తుంది, చాలా బాగుంది. బయట నుంచి చాలా బాగుంది, లోపలికి వెళ్తే కూడా బాగా సేపు చూడొచ్చు. మనకు లోపల పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటుగా మనకి ఏంటంటే కంప్లీట్గా ఆటోమేటెడ్ వాయిస్ రెస్పాన్స్ గైడ్ లాగా ఉంటుంది. మనకి ఏ రూమ్లో వెళ్తే ఆ రూమ్లో వాళ్ళు స్విచ్ చేస్తే మనకు ఆడియో వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటివి అనే విషయాలు అయితే మనకు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓకే, మొత్తానికి అయితే ఈ ఏరియాలో ఈ టౌటోలియంలో అయితే మనం చూసేసినవి రెండే, ఇంకొకటి ఏదో ఉంది కానీ అంత టైం లేదు మనకు. నెక్స్ట్ మనం ఒక బీచ్కి అయితే వెళ్తున్నాం, బీచ్కి వెళ్ళి మనం సన్సెట్ అయితే చూద్దాం. ఈ రోజుకి లాస్ట్ విజిటింగ్ పాయింట్. దాని తర్వాత రేపటి ప్లాను మనం వేరే కొన్ని బీచెస్ హోటల్ చూసే ఉంది, అవి రేపు డిస్కస్ చేద్దాం.
మనమైతే ఈరోజు మూడో లొకేషన్ కోల్వా బీచ్కి అయితే వచ్చాము, కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ 2 లొకేషన్లు చూసే వరకే చాలా టైం అయిపోయింది. వచ్చే వరకు 6:30 7 అయింది. సో కంప్లీట్ డార్క్. నా వెనక సైడ్ వెళ్తే కోల్వా బీచ్ వస్తుంది. నేనేమనుకుంటే ఒక 5:30 వరకు రీచ్ అయితే కావచ్చు, చూద్దాం అనుకున్నా. బట్ టైం లేదు, అంత డార్కే ఉంది. రికార్డ్ చేసిన ఏం కనిపించట్లేదు. సో నేను ప్రాబబ్లీ రేపు కూడా ఉంటాను కాబట్టి రేపు కోల్వా బీచ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా రేపు వేరే ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని కోటలు, కొన్ని వేరే బీచ్లు, బటర్ఫ్లై బీచ్, ఇలాంటి బీచ్లు అయితే రేపు కవర్ చేసే ప్లాన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.